హలో పీపుల్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం నా ప్రేమ సామ్రాజ్య దేవి అనే ఒక స్టోరీ గురించి మొదటి భాగం మనం తెలుసుకుందాము. ఉదయం 7 గంటలు అయ్యింది. ఇప్పటికే భానుడు ప్రకాశవంతంగా ఎగిరిపోతున్నాడు. తెరిచి ఉన్న కిటికీలో నుంచి సూర్యకిరణాలు వచ్చి మంచం మీద ఆదమరచి నిద్రపోతున్న అమ్మాయి ముఖం మీద పడి ఇంకా లేవమంటున్నట్టుగా తట్టి లేపుతున్నాయి. ఆ సూర్యకాంతి వేడిలో తెల్లగా పాలు కారుతూ ఉండే ఆ బుగ్గలు కందిపోయి ఎర్రగా అయిపోయాయి. ఒక పక్క ఎండ రుస్సుమంటున్నా ఇంకా నిద్ర మత్తు వదలని ఆ అమ్మాయి తల కింద ఉన్న దిండుని తీసి ముఖం మీద పెట్టుకొని మరీ నిద్రపోతుంది. ఇంతలో శక్తి ఓ, మన స్టోరీలో మన హీరోయిన్ పేరు శక్తి అన్నమాట. టైం 7 అయింది. ఇంకెప్పుడు లేస్తావు? లే అంటూ హేమ పెద్దగా కేకలు వేసింది. అబ్బా, 8:30కే కదా బస్ లేస్తుందిలే అన్నాడు రవీంద్ర. బస్ 8:30కే. ఈవిడగారు లేచి నోట్లో బ్రష్ పెట్టుకొని చుట్టూ ఉన్న మొక్కలతో మాట్లాడుతూ ప్రకృతిని గంటసేపు ఆస్వాదిస్తూ మీకు తెలీదు అంది హేమ వెటకారంగా. ఆ మాటలకి ఆయన నవ్వుతూ మరి గంట ఎందుకు చేస్తుంది లేవే అన్నాడు రవీంద్ర. అవునా, అయితే ఈరోజు మీకు ఏ పని లేకపోతే ఇంట్లో ఉండి చూడండి ఎంతసేపు రుద్దుతుందో అంది హేమ. ఈలోపు అరుపులకి మెలకువ వచ్చి శక్తి బద్ధకంగా లేచి బ్రష్ నోట్లో పెట్టుకొని బయటకు వెళ్ళి పూల మొక్కల్ని చూస్తూ ఇంటి చుట్టూ తిరుగుతుంది. హేమ అన్నట్టుగానే గంటసేపు బ్రష్ చేసి హడావిడిగా స్నానానికి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యేసరికి 8:25 అయిపోయింది. అమ్మా, నాకు టిఫిన్ వద్దు, బస్ టైం అయిపోయింది అంటూ చెప్పులు వేసుకొని హడావిడిగా బయలుదేరుతున్న శక్తిని ఆపి ముందు లేవమంటే లేవకుండా టైం అయ్యే వరకు ఏదో ఒకటి సర్ది తీరా టైం అయ్యాక ఇలా టిఫిన్లు తినకుండా పరుగులు పెట్టడం రోజు ఒక ఆటైపోయింది నీకు అని అరుస్తుంది టిఫిన్ బాక్స్ ఇచ్చి హేమ. శక్తికి రోజు అలవాటైన ఆ మాటల్ని వింటూ టైం అయిపోయింది, దేవుడా బస్ వచ్చేసిందేమో అని వేగంగా నడుస్తుంది శక్తి. సగం దూరం వెళ్ళగానే బస్ హారన్ వినిపించడంతో పరుగందుకుంది. శక్తి పరుగెత్తుకుని రావడం కిటికీ పక్క సీట్లో కూర్చున్న ఒక అబ్బాయి గమనించాడు. హూ, ఫాస్ట్గా పరిగెత్తవే రాక్షసి, బస్ మూవ్ అయ్యేలా ఉంది అని తెగ టెన్షన్ పడిపోతున్నాడు ఆ అబ్బాయి. బస్ కదులుతూ ఉండగానే పీటీ ఉషలాగా పరిగెత్తి బస్ ఎక్కేసింది శక్తి. అప్పుడే స్నానం చేసి రెడీ అయినా అంత వేగంగా పరిగెత్తేసరికి తలలో నుంచి చెమటలు కారుతూ ఉన్నాయి. పరిగెత్తేసరికి ఆయాసం కూడా వచ్చేసింది పాపం శక్తికి. అంత ఆయాసం వచ్చేలా పరిగెత్తకపోతే 10 నిమిషాల ముందు బయలుదేరవచ్చు కదా అంది స్నేహితురాలు స్వప్న. 10 నిమిషాల ముందు బయలుదేరాలి అంటే 10 నిమిషాల ముందు స్నానం చేసి రెడీ అవ్వాలి అంది శక్తి. హా, మరి ముందు రెడీ అవ్వచ్చు కదా అంది స్వప్న. 10 నిమిషాల ముందు స్నానం చేయాలి అంటే 10 నిమిషాల ముందు బ్రష్ చేయాలి అంది శక్తి. హా, చెయ్యి అంటుంది స్వప్న. 10 నిమిషాల ముందు బ్రష్ చేయాలి అంటే 10 నిమిషాల ముందు నిద్ర లేవాలి నాన్నా అంది శక్తి. హో, అదే నీ బాధ, నీ ఏడుపు అంది స్వప్న. అదే మరి అంటుంది శక్తి. వీళ్ళ మాటలు వింటున్న ఆ అబ్బాయి లోపల నవ్వుకుంటూ చాలా శకలున్నాయి దీని దగ్గర అనుకుంటాడు మనసులో. ఇంతలో స్వప్న ఇబ్బందిగా మొహం పెట్టడం చూసి ఏంటి బొద్దింక మీద పడ్డట్లు అలా మొహం పెట్టావు శక్తి, వెనుక ఉన్నవాడు ఊరికే మీద పడిపోతున్నాడే అంటుంది. ఆ మాట వినగానే కోపంగా స్వప్న వెనుక ఉన్న అతని వైపు చూసింది శక్తి. ఏ కాలేజ్ స్టూడెంటో
కానీ చూడ్డానికి మాత్రం డీసెంట్గా రెడీ అయి అమాయకంగా మొహం పెట్టుకొని నిల్చున్నాడు. ముఖానికి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని చూడ్డానికి ఇన్నోసెంట్లా ఉన్నాడు. శక్తి చూస్తూ ఉండగానే వాడు మళ్ళీ స్వప్న మీద పడబోతున్నాడు. స్వప్న, నువ్వు ఇక్కడికి రావే అంది. శక్తి, వద్దే ఇప్పుడు. నువ్వు వాణ్ణి ఏమన్నా చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. అందరూ మనల్నే చూస్తారు అని భయపడుతుంది స్వప్న. హే, నోరు ముయ్యవే. ఇలా భయపడుతూ భరిస్తూ ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు మనల్ని భయపెడుతూ బాధ పెడుతూ ఇలా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు అని చెప్పి, ఆడపిల్లగా పుట్టినందుకే ఏ బాధల్ని తలవంచుకొని భరించాలి తప్పదు అని స్వప్న. నీ పక్కన లేనప్పుడు భరించు, ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఇటురా అని శక్తి వినదు అని అర్థమైందా? స్వప్న తనను ముందుకు వచ్చి శక్తిని వెనక్కు పంపింది. బ్యాగ్ ఓపెన్ చేసి బుక్ తీసి అందులో ఉన్న బ్లేడ్ని తీసి బ్యాగ్ క్లోజ్ చేసింది. వాడు స్వప్న పోయి శక్తి వచ్చినందుకు లోపల ఆనందపడుతూ మళ్ళీ మీద పడడం మొదలుపెట్టాడు. మళ్ళీ పడతాడు అనుకుంటున్న టైంలో శక్తి బ్లేడ్ తీసి వాడి చెయ్యి మీద మెత్తగా ఘాట్లు పెట్టింది. కొత్త బ్లేడేమో చాలా షార్ప్గా ఉంది. వాడికి తగిలిన విషయం కూడా తెలియడం లేదు. ఇదంతా గమనిస్తున్న ఆ అబ్బాయి, వామ్మో శివంగి, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు మనసులో. 2 నిమిషాలు అయ్యాక చేతి నుంచి రక్తం కారడం మొదలయింది. అప్పుడు కానీ తెలీదు వెధవకి చెయ్యి తెగిన విషయం. ఒక్కసారిగా చూసుకొని అమ్మో రక్తం రక్తం అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. జేబులో కర్చీఫ్ తీసి తుడుచుకుంటున్నాడు. అయ్యో, అలా ఎలా రక్తం వస్తుంది ఏమో అని చుట్టూ ఉన్నవాళ్ళు ప్రశ్నల వర్షం మొదలుపెట్టారు. ఈ గందరగోళంలో చేతిలో బ్లేడ్ కింద పడిపోయింది. తీద్దామంటే అందరికీ అనుమానం వస్తుందని అలాగే వదిలేసింది. ఏమో నాకు తెలీదు అని అన్నట్లు అతను కొంచెం సేపటికి శక్తి వాడి వైపుకు తిరిగి, ఇంకోసారి ఎప్పుడైనా అమ్మాయిల మీద పడ్డావే అనుకో, ఇలా చేతి మీద కట్ చేయను, ముఖం మీద కోసేస్తాను, పోరంబోకు ఎదవ. మళ్ళీ ఆ మొహం చూడు, పెద్ద భక్తి శిరోమణిలాగా బిల్డప్, ఒక్కటి తోలు తీస్తా వెధవ అని వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శక్తి. అంతే, వాడు కిక్కురు మనకుండా నిల్చున్నాడు. ఇవన్నీ వింటున్న అబ్బాయికి నవ్వు ఆగడం లేదు. పైకి నవ్వితే తనకి కూడా కటింగ్ తప్పదని ఆ నవ్వుని పెదవి అంచున నొక్కి పట్టుకున్నాడు. ఇంతలో శక్తి వాళ్ళు దిగవలసిన స్టాప్ వచ్చేసింది. శక్తి, స్వప్న బస్ దిగి కాలేజీకి నడుస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరో పిలిచినట్టుగా ఉండి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. తెల్లగా పొడవుగా చూడ్డానికి చాలా స్మార్ట్గా స్టైల్గా ఉన్న అబ్బాయి వాళ్ళ వైపే వస్తున్నాడు. ఏంటి అన్నట్లుగా అతని వైపు చూసింది శక్తి. హాయ్, నా పేరు శివ. మీరు బస్ దిగేటప్పుడు ఇది తీసుకోవటం మర్చిపోయారు అని చెయ్యి ముందుకు సాపాడు. అతని చేతిలో బ్లేడ్ని చూసి కొంచెం షాక్ అయింది. పైకి కనిపించకుండా ఏంటది అని అడిగింది శక్తి. ఇది బ్లేడ్ అనుకుంటా, ఇందాక బస్లో మీ చేతిలోనే నేను చూశాను అన్నాడు అతను. శక్తి అతని వైపు సీరియస్గా చూస్తూ, జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయ్. నేను ఒకసారి వాడిన దాన్ని రెండోసారి వాడను. వాడికి ఏ దిక్కుమాలిన జబ్బులు ఉన్నాయో అవి మళ్ళీ వేరే వాళ్ళకి వస్తాయి కదా. మాకు కూడా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అంది శక్తి. ఓహో, మీకీ గుడ్ హ్యాబిట్ కూడా ఉందా అన్నాడు ఆ అబ్బాయి నవ్వుతూ. హా అంది శక్తి. ఆ అబ్బాయి వెళ్తూ వెనక్కి తిరిగి, నీ పేరేంటో చెప్పలేదు అన్నాడు. మళ్ళీ చెప్పడం ఎందుకు అంది శక్తి. ఇప్పుడు పిలిచావే, అదే నా పేరు అంది శక్తి కళ్ళు తిప్పుతూ.
హే నైస్ నేమ్ శివంగి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఎవడే వీడు? వీణ్ణి బస్సులో ఇంతకు ముందెప్పుడూ చూడలేదు అంది శక్తి. ఏమోనే నాకు తెలీదు. ఇప్పుడే చూస్తున్నాను అంది స్వప్న. కాలేజీ అయిపోయింది. సాయంత్రం బస్ స్టాప్కి వెళ్ళేసరికి అన్ని కాలేజీల స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయి ఉంది బస్. సో నెక్స్ట్ పార్ట్లో వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏం జరిగింది ఏంటి అనే పార్ట్ మనం కంటిన్యూషన్ చేద్దాము. ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.